అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చెల్లా కృష్ణవీర్ అభిషేక్. వీడు మా పప్పి సుబాకు. వీడు ప్యూర్ వెజిటేరియన్. వీడికి వెజిటేబుల్స్ బిస్కెట్స్ తప్ప ఇంకేం తిండవు, అవే ప్రిఫర్ చేస్తాడు. వీడి నోట్లో ఉన్నది బోన్ కాదు, ఇది టీతర్. వాడి పళ్ళకి ఉన్న దురద పోగొట్టుకోవడానికి కొరుకుతూ ఉంటాడు. ఈ టాపిక్ ఎందుకు నేను తీసుకొచ్చానంటే, ఈ మధ్యన నాన్ వెజ్ ప్రియులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని, పంది మాంసం అని చెప్పి విపరీతంగా తినేస్తున్నారు అన్నమాట. ప్రాన్స్ అని, ఫిష్ అని. ఓకే, సో ఎందుకు మనకి మీట్ అంటే అంత ఇష్టం? వెజిటేబుల్స్ కన్నా మీట్ అంటే మనకి ఎందుకు అంత ఇష్టము? దాంట్లో ఏముంది అంటే, దానిలో క్రూయల్టీ ఉంది, దానిలో దారుణం ఉంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా స్లాటర్ హౌస్కి వెళ్తే స్లాటర్ చేసేవాడిని ఏమంటారు? కసాయివాడు అంటారు. ఎందుకంటారంటే అది చాలా కసాయి పని. ఎంత నొప్పి తట్టుకుంటాయో తెలుసా, ఎంత ఘోష అనుభవిస్తాయి. ఒక యానిమల్ని స్లాటర్ చేసినప్పుడు దాని పక్కన ఉన్న యానిమల్ ఎంత ఘోష అనుభవిస్తుందో తెలుసా. ఇప్పుడు పందికైనా, గోట్కైనా, షీప్కైనా, చికెన్కైనా, హెన్కైనా, వీటిలన్నిటికీ మనకున్న ఫీలింగ్సే ఉన్నాయి. మీకు తెలియదా? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల్ని పెంచుకుంటాం పెట్స్గా, గోట్ని కూడా పెంచుకోవచ్చు. వాటికి అవే ఎమోషన్స్ ఉంటాయి. ఏం కుక్కని తినగలరా మీరు? తినలేరు. వెంటనే మీకు యానిమల్ రైట్స్ గుర్తొస్తాయి. మరి గోట్ని స్లాటర్ చేసినప్పుడు, హెన్ని స్లాటర్ చేసినప్పుడు వాటికి కూడా అవే ఎమోషన్స్ ఉంటాయి. కౌని స్లాటర్ చేసినప్పుడు, బఫెలోని, గేదెని, ఆవుని స్లాటర్ చేసినప్పుడు మీకు గుర్తురాదా అవి ఎంత నొప్పి? ఇప్పుడు ప్లాంట్స్ ఇమోషన్స్ ఒకవేళ వాటికి ఉన్నా కూడా అవి ఎక్స్ప్రెస్ చేసే విధానం కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఈ యానిమల్స్ మనలాగే ఉన్నాయి, మనలాగే అవి సఫర్ అవుతున్నాయి. అలాంటిది ఆ సఫరింగ్ ఎలా ఉంటుంది, ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలిసి వాటిని చంపుకుని మనం ఎలా తినగలుగుతున్నాం అనేది నా బాధ. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. నిజంగా నాన్ వెజ్ తినడం అనేది రైటా రాంగా మీ మనస్సాక్షిని అడగండి. ఓకే, ఇంక ఏ ఆప్షన్ లేదు అన్నప్పుడు ఇంకా నేను నో చెప్పను. కానీ మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అగ్రికల్చరల్ రెవల్యూషన్ జరిగింది. ఇప్పుడు మనకి ఇన్ని పద్ధతుల్లో మనకి వెజిటేబుల్స్ అన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవి కన్జ్యూమ్ చేసి మనం హెల్తీగా ఉండగలం కదా. నిజంగా చెప్పాలంటే వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ మోర్ హెల్తీ. వాటిని బాధ పెట్టి, హింసించి, నరకం చూపించి మనం కడుపు నింపుకోవడం ఎంతవరకు కరెక్ట్? మన దాన్ని ఏమంటారు, నాలిక రుచి కోసం వాటిల్ని చంపడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి.